వారికి ఇప్పుడే అన్నగారి చేతుల మీద వారికి నియామక పత్రాలు కూడా అందజేయడం జరుగుతూ ఉంది. పిట్టల సురేష్ యూత్ అధ్యక్షులుగా వారిని నియమించడం జరుగుతుంది. జిల్లా అంటే ఎవరి అభిప్రాయం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి జనగామ జిల్లా అందరి ఆమోదంతో పిట్టల సురేష్ గారిని యువత అధ్యక్షులుగా నియమించడం జరుగుతూ ఉంది. యూత్ ఉపాధ్యక్షుడు, యూత్ జనరల్ సెక్రటరీ యువజన కంగ్రాచులేషన్స్. తర్వాత ఉండదు పార్టీలకు గుణపాఠం చెప్తూ అన్ని రాజకీయ పార్టీలలో పనిచేసి గతంలో అగ్రవర్ణాల పార్టీలో పనిచేసి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేస్తున్నటువంటి తీర్మార్ మల్లన్న ప్రవేశపెట్టిన రాజ్యాధికార పార్టీలో చేరడానికి వివిధ పార్టీల నుండి అన్న మేము కూడా పనిచేస్తాం, ఇన్ని రోజులు గతంలో మేము అగ్రవర్ణాలకు పనిచేసి పెట్టినాం, ఈరోజు జనగామ జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి అందరూ కంకణబద్దులై పనిచేయడానికి ఇలా మహిళలు యువత తర్వాత వివిధ రాజకీయ పార్టీల నుంచి జనగామ జిల్లా టీఆర్పీలో చేరడానికి వచ్చినటువంటి నాకు ఎంతవరకు సాయం చేయగలుగుతున్నా అంతవరకు ప్రతి ఒక్క దానికి సహాయం చేస్తున్న పార్టీ తరఫున ఎటువంటి ఏ టైంలో కానీ నైట్ కానీ డే కానీ నాతో పాటు ఎంతవరకు అయితే మాత్రం అంతవరకు చేస్తాను, దానికి మాత్రం నేను కట్టుబడి ఉంటాను. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. నా పేరు రాణి, దండు రాణి నా పేరు, ఉండేది పాండపురంలో. ఉద్యమం కోసం తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకులుగా కీలక పాత్ర పోషించి దాదాపు 22 కేసులు మీదగా చేసుకొని కేవలం తెలంగాణ రాష్ట్రం వస్తే మన వాళ్ళు బాగుపడతారని చెప్పేసి 12 రోజులు సెంట్రల్ జైలు కూడా పోవడం జరిగింది. దాని తర్వాత జనగామ జిల్లాలో ముఖ్యంగా చాలామంది విద్యార్థులు డిగ్రీలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ వలసలు వెళ్లాల్సి వస్తుంది. సో ఈ వలసలు ఆపాలంటే మనకి జిల్లా ఏర్పడాలి, ఈ జిల్లా ఏర్పడితే ఇక్కడ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయనే ఉద్దేశంతో జనగామ జిల్లా ఉద్యమాన్ని కీలక స్థాయిలో ప్రతి ఒక్కరు అందరితో కలిసి పనిచేయడం జరిగింది. అందులో కూడా ఎంతమంది నాయకులు ఉన్నా కూడా దాదాపు 10 పైగా కేసుల్లో A1 నన్నే పెట్టి ఫస్ట్ సెంట్రల్ జైలుకి పంపడం జరిగింది. సో ఆ రోజు తెలంగాణ కోసం, ఈరోజు జనగామ జిల్లా ఉద్యమం కోసం, మరి ఈరోజు ముఖ్యంగా చూసుకున్నటువంటి అయితే టీఆర్పీలో అన్నగారు జనగామ జిల్లా అధ్యక్షుడిగా పదవిని ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఫస్ట్ నుంచి నేను భయపడతాను, ఇది పదవి కాదు బాధ్యత, చేయకపోతే పరువు పోతుంది. ఇంత బ్యాక్గ్రౌండ్, ఇంత ఉద్యమాలు చేసి ఇన్ని కేసులు వేసుకుని ఇంతమందిని ఉత్తేజపరిచిన నేను ఈరోజు యూత్ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పచెప్పి ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోతే చాలా ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో సో కాబట్టి ఈ బాధ్యతను నేను చక్కగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతి ఒక్క పార్టీలో, ఈ పార్టీ అనే ప్రతి ఒక్క పార్టీలో విభేదాలు ఉన్నాయి. చాలా మంది సీనియర్లు ఉన్నారు ఇందులో, నేను గమనిస్తూ ఉన్నాను. నాకు నిన్నటి నుంచే ఇన్ఫర్మేషన్ ఉంది. కొద్దిగా సీనియర్లు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. సో సీనియర్లు అనే వాళ్ళు పునాదులు, కొత్త వాళ్ళు అనే వాళ్ళు ఉత్తేజపరచాలి. మీ సహకారాలు, మీ విలువలు, మీకు ఉన్నటువంటి సీనియారిటీని కొత్త వాళ్ళకి తెలియజేసి వాళ్ళని ముందు పనిచేసే విధంగా మీరు ప్రోత్సహించాలి తప్ప, ఎందుకంటే మనం కొట్లాడేది చాలా పెద్దవాళ్ళతో. ఎగ్జాంపుల్ చూసుకున్నటువంటి జనగాంలో కేసీఆర్ ఆప్తుడు ఉన్నాడు, అటు పాలకుర్తిలో ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, గన్పూర్లో ఇంకో పెద్ద మనిషి. వర్క్ చేయలేదు, దాని మీద ఫైట్ చేద్దామని చెప్పని ఆర్చే కింద పెడితే ఓ రోజు వచ్చి ఇన్ఫెక్షన్ చేసారు, అది బిల్లు పెట్టినని చెప్పి అంత మంచి అవుతుంది. మళ్ళీ మనం ధర్నా చేద్దామని చెప్పి ఇట్లా ఓ రోజు అనుకుంటే తెల్లారి సీట్లకు వస్తుంది, అది చేస్తాను ఇది చేస్తానని చెప్పని గడ్డ పెట్టి పలానా నన్ను ఏం చేయలేదు. దాని మీద విద్యార్థులు మనం ధర్నా చేసే జనగామకు గుండెకాయ నిరుపరకాల నా వార్డు 23వ వార్డు, నేను ఆ వార్డులో 4 సార్లు పోటీ చేసిన. ఒక క్యాండిడేట్ మీద రామప్రసాద్. జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో అద్భుత ఫలితాలు సాధించి వేలాది మంది విద్యార్థుల విజయాలకు మార్గదర్శకంగా నిలిచిన విద్యాసంస్థ ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు జనగామలో ప్రారంభమైంది.
24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డైనమిక్ చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారి పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని మొట్టమొదటి కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిష్ణాతులైన కోట, రాజస్థాన్ ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని తరగతులు డిజిటల్ విధానంలో నిర్వహించబడును. బాలికలకు, బాలురకు విడివిడిగా ప్రత్యేక తరగతి గదులు. జనగామతో పాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన బస్ సదుపాయం, నాణ్యమైన, రుచికరమైన, పోషకాహారంతో కూడిన భోజనంతో అధునాతన గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సౌకర్యం. మీ కలలకు రెక్కలు తొడిగే విద్య, మీ లక్ష్యాలను చేరుకునే మార్గం, మీ విజయానికి బలమైన పునాది. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. జూన్ 10 నుండి తరగతులు ప్రారంభం. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే అడ్మిషన్ పొందండి. హైదరాబాద్ రోడ్, అరోమా హోటల్ ఎదురుగా, భారత్ గ్యాస్ ప్రక్కన, జనగామ. 6281043231 7660444231. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.